Subscribe now and press the bell icon. Never miss an update. ప్రేమ అనేది ఒక మధురానుభూతి. అది మనం పుట్టాక అమ్మ కళ్ళల్లో కనిపించే ఆనంద బాష్పాలతో మొదలై మనం చనిపోయాక మన అయిన వాళ్ళ ఏడుపులతో ముగుస్తుంది. కానీ చావులేని ప్రేమ ఒకటి ఉంది, మనందరి జీవితంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది నా జీవితంలో నా ప్రేమ కథ. ఇట్స్ మై స్టోరీ. నా పేరు జై. స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్, వెంటనే జాబ్, కార్పొరేట్ లైఫ్, వీకెండ్ ఫ్రెండ్స్తో లాంగ్ డ్రైవ్, నైట్ అయితే పబ్, లేదంటే రూమ్లోనే సిట్టింగ్. ఇలా నా జీవితం అనే బుక్లో ఎన్నో పేజీలు, అయితే పిచ్చి గీతలు, లేదంటే అలా తెల్ల కాగితాలుగా మిగిలిపోయి. ప్రతి వేసవి తర్వాత వర్షం వచ్చినట్టు నా లైఫ్లోకి తను వచ్చింది. వస్తూ ఆకాశంలో ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుందో అంత ఆనందాన్ని తెచ్చింది. నా లైఫ్లో చేంజ్ చూసి ఇది నేనేనా అనిపించేలా తను నాతో ఉన్న ప్రతి క్షణం అద్భుతమే. ఆకాశంలో తారలా మెరుస్తున్న తానే నా అక్షర. ఫెయిరీ టేల్స్లో ఏంజెల్లా తను నా లవ్ స్టోరీకే ఏంజెల్. నా లైఫ్ ఇంతే అని చెరువులో చేపలా బతికేస్తున్న నాకు సముద్రం అంత ప్రేమను అందించి ఇది లైఫ్ అంటే అని చూపించింది. అప్పటిదాకా మందు మాత్రమే మధురం అనుకున్న నాకు ప్రేమ ఎంత మధురం అని తెలియజేసింది. ఏదో అంతులేని ఆనందాన్ని, అనుబంధాన్ని నాలో తీసుకొచ్చి నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది. మనసున మాటే చెప్పేవా, పెదవుల సాక్షిగా, కలలను నిజమే చేసేనా, కదలుగా మారగా. నీ నవ్వే ఓ స్వరమే, నా నువ్వే ఓ వరమే. మనసున మాటే చెప్పేవా, పెదవుల సాక్షిగా, కలలను నిజమే చేసేనా, కదలుగా మారగా. మెరుపు వచ్చిన కాసేపటికే ఉరుమొచ్చినట్టు ప్రేమతో పాటు గొడవ కూడా వస్తుంది. మొదట దానికి సైంటిఫిక్ కారణాలు ఉండొచ్చు, కానీ మా గొడవకు మాత్రం కారణం లేదు. అసలు మేము ఎందుకు గొడవ పడ్డాం, ఎప్పుడు, ఎలా, నాకైతే ఏమీ గుర్తులేదు. రేణు, నీకేమైనా పిచ్చా? నిన్నెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ లాగే చూశాను, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. చే, అది కాదు జై, నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో. అక్షరైన జీవితం అని తెలుసు కూడా
నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఏంటిలా? అర్థం చేసుకున్నాను కాబట్టేగా నీ లైఫ్ పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నా. అర్థం చేసుకుంటే నువ్వు ఇలా బిహేవ్ చేయవు. నిన్నెవరు వదులుకుంటారా? నీకు నాతో ప్రేమ కావాలి అంటే నీకు నా స్నేహం కూడా దూరం అవుతుంది. అర్థం చేసుకో. మెరుపు ఉరుములతో పిడుగొస్తుంది, అలా నా ప్రేమలో బాధ వచ్చింది. తన రూపం నా కళ్ళల్లో మెదిలితే కరిగి కన్నీళ్లుగా గుండెల్ని చీల్చేలా. ఎవడి ప్రేమ కథకి వాడే హీరో, వాడే విలన్. కానీ నేను మాత్రం హీరోగా మిగిలిపోవాలనుకుంటున్నాను. ఈ రోజుతో ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన పక్కన వానలో గొడుగు కింద మళ్ళీ చేరిపోతాను. 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దవాళ్ళు. అలాగే నేను కూడా 100 సార్లు క్షమించమని అడిగైనా నా ప్రేమ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఇద్దరిలో ఎవ్వరు తగ్గినా ప్రేమనే గెలుస్తుంది. ఆ ప్రేమే నన్ను కూడా గెలిపిస్తుంది. ఎంతకాలం ఇంకా జైనా తలుచుకుంటావు? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తా. నేను తనతో లేను అంటే తను నాలో లేడు అని కాదు. మనకంటూ ఎవరూ లేరు అని ఒంటరితనం కన్నా ప్రేమలో విడిపోయాక వచ్చే ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టం. జైలేని జీవితం నన్ను చాలా బాధ పెడుతుంది. నా ప్రేమకి ఊపిరి నీ ప్రేమ. నీ శ్వాసకి దగ్గరగా ఉండడమే నా ప్రపంచం అనుకున్నా. నిశ్శబ్దంలో నా శ్వాస నాకే వినిపిస్తూ నువ్వు లేని ఈ ప్రపంచం నాకు నరకంలా ఉంది. బ్రో, ఆ చాక్లెట్. అక్షరా, ఏంటి గొడవలు బాధలు ఇంత కదా చెప్పి ఇంకా కలిసే ఉన్నారు? ఎలా అనుకుంటున్నారా? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఈ ప్లేస్ అంటే నాకు చాలా చిరాకు. నువ్వు 4 గోడల మధ్య ఉంటే నాకే పిచ్చెక్కుతుంది. అందుకే బయటికి వస్తే అయినా నీ మైండ్ ఫ్రీ అవుతుందని. ఇలా నలుగురిలో కన్నా 4 గోడల మధ్య ఒంటరిగా ఉండడమే బాగుంది. వెళ్ళిపోదాం పదా.
అక్షర, ఒకసారి నా మాట విను. నువ్వు ఆ రోజు చూసింది తను నా మీద పెంచుకున్న ఇష్టాన్ని. నాకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు చూడలేదు. నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. నిజమే అక్షర, వాడు నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేడు. వాడి ప్రపంచం నువ్వే. హే, నా డైరీ అంతగా నచ్చిందా? హా, ఎందుకంటే ఇట్స్ మై స్టోరీ. అక్షరం దిద్దించిన గురువుని, ప్రేమంటే నేర్పిన అక్షరాన్ని ఎలా మర్చిపోతాను? ప్రేమంటే గొడవపడి విడిపోవడం కాదు. ప్రేమంటే గొడవల్లో సరికొత్త ప్రేమను మళ్ళీ వెతుక్కోవడం. ప్రేమంటే బాధపడి ద్వేషించుకోవడం కాదు. ప్రేమంటే బాధలో ఒకరి విలువ ఒకరు తెలుసుకోవడం. నాకు లైఫ్లో ప్రేమ కావాలి. అది అక్షర నా పక్కన ఉంటే వచ్చే ప్రేమ. అందుకే వదులుకోలేదు. పక్కనే ఇలా చాలా దగ్గరగా, ప్రేమగా